పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని 40 లక్షల విద్యార్థుల యొక్క 15,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఆదుకోని పక్షంలో బీజేపీ తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని నేడు సీఎం దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నది ఏంటంటే ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని బీజేపీ ద్వారా తెలుపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో